వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా. వీడియో కాన్ఫరెన్స్ లో విచారించాలని రిక్వెస్ట్. బీజేపీ టికెట్ నిరాకరించిన భోజ్పురి స్టార్. నేడే మోదీ తెలంగాణ టూర్. నిప్పుల గుండంలో తెలంగాణ, మరో 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు. నిక్కీ హేలీకి తొలి ప్రైమరీ విజయం. ఎన్ఐఏ చేతికి రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు. డ్రగ్స్ కేసులో ట్విస్ట్. పోలీసుల విచారణకు హాజరైన నటి లిషి సందీప్. రంగంలోకి కేసీఆర్. గులాబీ బాస్ ఎంపీ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ రెడీ. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించిన విజయసాయి. మోదీ హిందువే కాదు, ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సంచలన కామెంట్స్. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా 8వ హ్యాండ్ ఇచ్చారు. ఈ కేసులో తమ ఎదుటి విచారణకు హాజరు కావాల్సిందిగా ఇటీవల 8వ ఈడీ కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. ఈ విచారణకు సోమవారం ఈడీ ఎదుటి రావాల్సి ఉండగా కేజ్రీవాల్ రాలేదు. సోమవారం తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందునే విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఈడీకి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. మార్చి 12వ తేదీన ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని సమాచారం ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. బీజేపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ కూడా నెలకొంది. టికెట్ కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ టికెట్ ను అభ్యర్థి తిరస్కరించారు. తనను క్షమించాలని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ భోజ్పురి హీరో పవన్ సింగ్. బీజేపీ తన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోనే అసన్సోల్ నియోజకవర్గం టికెట్ ను పవన్ కు బీజేపీ హైకమాండ్ కేటాయించింది. అయితే టికెట్ ను పవన్ తిరస్కరించాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని కారణాల వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని పవన్ సింగ్ తెలిపారు. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతానని చెప్పారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని వెంట 3 కేంద్ర మంత్రులు కూడా రానున్నారు. నేడు ప్రధాని మోదీ ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్, అంబారి ఆదిలాబాద్ పెంపల్కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక ప్రధాని జిల్లాలో పర్యటిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. రేపు ప్రధాని సంగారెడ్డిలో పర్యటించనున్నారు. తొలుత బహిరంగ సభలో ప్రసంగించనున్న మోదీ ఆ తర్వాత 9,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల ఏర్పాట్లపై కూడా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2, ఘట్కేసర్ లింగంపల్లి కొత్త ఎంఎంటీఎస్ ను ప్రారంభిస్తారు. ఈసారి ఫిబ్రవరి నుంచే ప్రతాపం చూపిస్తున్న భానుడు మార్చిలో మరింత చెలరేగుతున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు దాటేశాయి. ఈ వారంలోనే 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నిన్న సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. మిగతా జిల్లాలో సరాసరి 38 డిగ్రీలు దాటేసింది. మరో 5 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్ష బరిలో నిలిపేందుకు ట్రంప్ తో పోటీ పడుతున్న నిక్కీ హేలీ తొలి ప్రైమరీ విజయాన్ని సాధించారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఆమె గెలిచారు. ఇప్పటి వరకు ట్రంప్ తే పై చేయగా తొలిసారిగా నిక్కీకి ఓటు లభించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే మొత్తం 1215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాల్సి ఉండగా ట్రంప్ ఇప్పటికే 244 మార్కుకు చేరుకున్నారు. నిక్కీ వెంట కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం.
కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. గత శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసు ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసు ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. సిబిఐ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్ఐకు బదిలీ చేయనుంది. కాగా అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐకు బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసు నిందితులుగా ఉన్న నటి లిషి, సందీప్లు గచ్చిబౌలి పోలీసులు ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఇద్దరి నుంచి రక్తం, వెంట్రుకలు, మూత్రం నమూనాలు సేకరించి డ్రగ్ పరీక్ష నిమిత్తం పంపించారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీ జరిగిందన్న సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ వివేకానంద్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న లిషి, సందీప్ శ్వేతలు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపులు చేపట్టాయి. ఇది కొనసాగుతుండగానే లిషి, సందీప్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాగా ఇప్పటికే పరారీలో ఉన్న నీల్ కేదార్లకు పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఇందులో గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గాయం కారణంగా కొన్నాళ్ళు పాలిటిక్స్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఉమ్మడి కరీంనగర్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే సమయం ఉండడంతో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ సిద్ధమైంది. బీఆర్ఎస్ ఖర్చొచ్చే కరీంనగర్ లో ఈ నెల 12న భారీ బహిరంగ సభతో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ మొదలుపెట్టనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు గులాబీ బాస్ పర్యటించేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో 4 గంటల భేటీ అయిన తర్వాత ఎలాంటి లాజికల్ డేటా లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కోవిడ్ సమయంలో కోట్లాది మందిని కాపాడాయని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర కామెంట్స్ చేశారు. మోదీ హిందువే కాదు, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదు. మోదీకి కుటుంబమే లేదు, అందుకే ఆయన వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశంలో ఆయన విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని పట్నాలో జరిగిన ఆర్జేడీ సభలో లాలూ ప్రసాద్ ఆరోపించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా, వీడియో కాన్ఫరెన్స్ లో విచారించాలని రిక్వెస్ట్. బీజేపీ టికెట్ నిరాకరించిన భోజ్పురి స్టార్. నేడే మోదీ తెలంగాణ టూర్. నిప్పుల గుండంలో తెలంగాణ, మరో 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు. నిక్కీ హేలీకి తొలి ప్రైమరీ విజయం. ఎన్ఐఏ చేతికి రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు. డ్రగ్స్ కేసులో ట్విస్ట్, పోలీసుల విచారణకు హాజరైన నటి లిషి, సందీప్. రంగంలోకి కేసీఆర్, గులాబీ బాస్ ఎంపీ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ రెడీ.
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించిన విజయసాయి. మోదీ హిందువే కాదు, ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సంచలన కామెంట్స్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.